హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మేము మా కాలేజ్ ఫ్రెండ్స్తో అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం గాయ్స్. 1 డే బిఫోర్ అయితే ఇదంతా బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నా. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే లైక్ క్లోత్స్ ఉన్నాయి, ఇంకా కెమెరా ఉంది, ఇంకా స్టాండ్ ఉంది. రైనీ సీజన్ అసలే. ఇంకా దీంట్లో అయితే నేను సేఫ్టీ కోసం రెయిన్ కోట్ అయితే పెట్టుకున్నా, ఇంకా మొబైల్ కవర్, మొబైల్ స్టాండ్. ఈరోజైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం? అనంతగిరి హిల్స్. నేనైతే ఇప్పటికైతే రెడీ అయిపోయాను, బయలుదేరదామా మళ్ళీ. హలో మై డియర్ పీపుల్, మేమైతే ఇప్పుడు వికారాబాద్ నుంచి అనంతగిరి హిల్స్కి అయితే వెళ్తున్నాం. మేము ప్లాన్ చేసుకున్న టైమింగ్స్ ప్రకారం 6:30కి బయలుదేరి 7కి మా కాలేజ్ దగ్గర మీట్ అయ్యి అందరూ అక్కడి నుంచి బయలుదేరదామని అనుకున్నాం. బట్ ప్లాన్ చేంజ్ అయింది, అది కూడా మార్నింగ్ చేంజ్ చేసుకున్నాం గాయస్. 7కి కాదు, 7:30కి బయలుదేరదామని అనుకున్నాం. సర్లే 2 hours కదా జర్నీ అనుకొని ఉన్నాం. ఇంకా అందరు కలిసి బయలుదేరేలోపే 8:30 అయిపోయింది గాయస్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. వాట్ ఎవర్ గాయస్, ఫ్రెండ్స్తో ట్రిప్ వెళ్ళాలి, వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేయాలి. మనం ఫైనల్గా మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి, బట్ సేఫ్ జర్నీ చేయాలి గాయస్. ట్రిప్ వెళ్ళే వాళ్ళు అందరు కలిసి హ్యాపీగా వెళ్ళి సేఫ్గా రిటర్న్ అవ్వండి. హ్యాపీ జర్నీ రైడర్స్. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరాం కదా. ఇంకా వెళ్ళేదారిలో అయితే గ్రీనరీ అయితే వావ్, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ బ్లూ స్కై, ఆ క్లౌడ్స్, ఆ ట్రీస్ మధ్య మేము వెళ్తున్నాం కదా. ఇక్కడ ముందు 2 bikes వెళ్తున్నాయి కదా, ఇవి మావే. ఇడు షఫాద్, ఇడు రజాక్, ఇడు దినేష్, ఇంకా తౌసిఫ్, ఇంకా ఇద్దరు వీళ్ళిద్దరైతే వీడియో కోసం బాగా ఎగబడుతుంటారు గాయస్. అదో ఈడు హాయ్ చెప్తున్నాడు, ఈడు ముక్తారు. ఆడు 2 fingers చెప్పాడు కదా, ఆడైతే ఇమ్రాన్. ఇంకా మేమందరం ఇట్లా బయలుదేరాం. ఇంకా మేము చూపించలేదు కదా, 1 second చూడండి. ఇది నేను అండ్ ఇర్ఫాన్. మేము 8 members అయితే జర్నీ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే అందరికి ఏం చెప్పాను తెలుసా, గోవాకి వెళ్తున్నాం రా అన్న. ఎప్పుడు ఇదే ఉంటుంది ఫ్రెండ్స్తో, అరే ఎక్కడికి వెళ్తున్నాం రా అంటే గోవా వెళ్తున్నాం రా. ఎప్పుడు వెళ్తున్నాం రా అంటే వెళ్తున్నాం రా, అంతే. లాట్ ఆఫ్ ఫన్ గాయస్, లాట్ ఆఫ్ ఫన్ ఫ్రెండ్స్తో అయితే కదా. ఓకే, ఇంకా మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అనుకుంటా. హైదరాబాద్ టు వికారాబాద్ అయితే 71 kilometers ఉంటుంది. మేము 45 kilometers అయితే వచ్చేసాం. ఇంకా 15 kilometers అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. కానీ గాయస్ మీకు ఒకటి చెప్పాలి, ఏంటంటే రోడ్స్ అయితే ప్రాపర్గా అయితే లేవు ఇక్కడ. హైదరాబాద్ టు మొయినాబాద్ వరకు ఓకే, ఇంకా మొయినాబాద్ నుంచి వికారాబాద్ వరకు అయితే రోడ్స్ అయితే మొత్తం ప్యాచెస్ అయితే ఉంటాయి గాయస్. మీరైతే చాలా స్లోగా వెళ్ళండి. అవి మిడిల్ ఆఫ్ ద రోడ్ అయితే ఉంటాయి గాయస్. ఎలా అంటే మొత్తం గుంతలు ఉన్నాయి, అవి చాలా డేంజరస్ గాయస్. మనం డే జర్నీ అయితే ఓకే ఫైన్, బట్ నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు లేదంటే నైట్ ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అయితే చాలా స్లోగా రండి. మీరు అసలు నైట్ జర్నీ అయితే ప్రిఫర్ చేయకండి ఈ రూట్కి. ఇక్కడ నుంచి వికారాబాద్ అయితే 10 kilometers ఉంటుంది. ఇక్కడ బోర్డు ఉంది చూడండి, ఆ వికారాబాద్ 10 kilometers. ఇంకా మేమైతే ఫైనల్గా వికారాబాద్లో అయితే ఎంటర్ అయ్యాం గాయస్. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఇంకా మేమందరం కలిసి అనంతగిరి హిల్స్కి అయితే బయలుదేరాం. గేట్స్ వేసారు, ఎంతసేపు అయిందని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే పక్కన వెళ్ళి కూర్చున్నాడు. అంతలోపే ట్రైన్ వచ్చేసింది. ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేస్తారో మేమైతే బయలుదేరాం అనమాట.
మేము వెళ్తున్నది అనంతగిరి హిల్స్కి దారి గాయస్. ఇదైతే చాలా గ్రీనరీగా ఉంటుంది, ఇంకా ఎప్పుడు స్కై అయితే బ్లూ ఉంటుంది, ఇంకా క్లౌడ్స్ అలా ఉంటాయి. బట్ రోడ్స్ ఒకటి కొద్దిగా ప్యాచెస్ అయితే ఉన్నాయి గాయస్. మీరైతే చాలా స్లోగా వెళ్ళండి, ఓకేనా? ఒకరెనక ఒకరు వెళ్ళండి. ఇంకా వెళ్ళే దారిలో అయితే కొన్ని టైం సిగ్నల్స్ కూడా ఉండవు, జాగ్రత్తగా ఉండండి. అందరు కలిసి ఉండండి, అందరు కలిసి వెళ్ళండి, ఓకేనా? ఇంకా మేమైతే ఇక్కడ ఫోటోషూట్ కోసం అయితే ఆగిపోయాం గాయస్. ఫోటోషూట్ అయ్యాక ఇంకా అక్కడ నుంచి అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళాం గాయస్. టికెట్ తీసుకొని మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాం. ఇంకా లోపలికి వెళ్ళే దారి అయితే చాలా రిస్కీ గాయస్, జాగ్రత్తగా వెళ్ళండి. మేము ఇంకా మెల్లగా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం గాయస్. ఇంకా కొద్దిసేపు మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ ఫోటోషూట్ అయితే చేస్తున్నారు, చూడండి. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది గాయస్. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేను ట్రెక్కింగ్ చేసేటప్పుడు క్యాప్చర్ చేసుకున్న మూమెంట్స్ గాయస్. మేము ఎలా అయితే వెళ్ళామో చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్తో అయితే వచ్చారు గాయస్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బాయ్, కమ్ లెట్స్ గో. నాట్ గోయింగ్. ఇటు చూసే పోజిస్తున్నాడు, నన్ను చూసే కింద రామండి. నువ్వు ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు రాదు. నేను కిందకి వస్తున్నా, ఉంటా కింద నుంచి ఫోటో తీస్తా. अरे इधर से उतर गया तो हो गया ना. अरे यार रिकॉर्डिंग नहीं हुआ यार. ఇంకా మేమైతే ఫైనల్గా అనంతగిరి హిల్స్ పైకి అయితే వచ్చేసాం గాయస్. ఇంకా అందరు అలా పోజ్ ఇచ్చేసి ఒక ఫోటో అయితే దిగేసాం. ఇంకా మేమైతే అనంతగిరి హిల్స్ నుంచి అయితే దగ్గరలో ఉన్న కొత్తపల్లి రిజర్వాయర్కి అయితే బయలుదేరాం గాయస్. లెట్స్ గో. మేమైతే ఫైనల్గా కొత్తపల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. ఇక్కడైతే ట్యాకింగ్ అయితే ఉందంట. మేమైతే చాలా ఎక్సైటెడ్ గాయస్.
ఇక్కడ జనాలు కూడా చూస్తే చాలా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఫిష్ ఫ్రైస్ ఇంకా చికెన్ 65 ఇలా చాలా అమ్ముతున్నారు గాయస్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా మేమైతే ట్యాకింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్తే వాళ్ళైతే 150 పర్ హెడ్ అన్నారు. ఓకే అని చెప్పేసి వెళ్ళి టికెట్స్ అయితే తీసుకున్నాం. టికెట్స్ తీసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం గాయస్. ఇంకా దగ్గరికి వెళ్ళాకైతే వాళ్ళైతే లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు గాయస్. అవి వేసేసుకొని ఇంకా మేమైతే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. చూడండి ఇక్కడైతే చాలా జనాలు అయితే ఉన్నారు. ఓకే మాకైతే ఒక సింగిల్ బోర్డ్ అయితే ఇచ్చారు. నేను నా ఫ్రెండ్ ఇద్దరైతే కూర్చున్నాం. ఇంకా ఇద్దరు కూర్చొని అలా మెల్లగా అయితే ట్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాం గాయస్. గాయస్ ఇంకా మేమైతే ఫైనల్గా అయితే ట్యాకింగ్ అయితే చేసేసాం. ఇంకా దీని తర్వాత అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేసాం గాయస్. వాటర్తో అయితే చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.